బాబు కొద్దిగా వెనక్కి రమ్మను కొంచెం వెనక్కి వస్తే వెనక్కి మరి ఎట్లా ఇదేం చూస్తారు వెనక్కి కాదు నీళ్ళు అవన్నీ నువ్వు ఆడ కింద కూర్చో అటేలు 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 వెనక్కి నవీన్ ఇంకా చూసుకో పరిశుభ్రత పచ్చదనం అనేది అది పోయిందమ్మా న్యూ కాన్సెప్ట్ వస్తుంది ప్రధానమంత్రి వచ్చినట్టు స్వచ్ఛ భారత్ పేరు చాలా చెప్తుంది మీద నువ్వు మాకు అడ్డం ఎందుకు ఇంకా అయిపోయింది రైతులే మళ్ళీ నేను చెప్తలే మేడం సెల్లు మేడం బాబు ఆ నీళ్ళు మా సార్కి వదలు వదలు పోయి రామకృష్ణ కొద్దిగా వేస్తున్నాను ఇంకా వైపు నిల్చొని ఇది చేస్తే ప్రతిజ్ఞ చేస్తే అందరూ దయచేసి చేతుల్లో ముందు పెట్టుకొని ప్రతిజ్ఞను పాటించవలసిగా అందరినీ కోరుతున్నాను. సుబ్బాయన ఓకే సార్ కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని ఆంధ్రప్రదేశ్ ను శనివారం ప్రతి 3వ శనివారం పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమం అంటే శుభ్రంగా ఉండాలా. ఈరోజు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మోడీ ఎన్డీఏ ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంటే మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయాలి. గతంలో కూడా ఒకసారి మన 25-30 సంవత్సరాలు ఎన్నికకి పోతే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అదే కాన్సెప్ట్ తో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆచరించి స్వచ్ఛ భారత్ అని నామకరణం చేసి వాళ్ళు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ కార్యక్రమం మొదలుపెట్టలేదు. 25-30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ అభివృద్ధి చేసి ప్రతి శనివారం కూడా 3వ శనివారం ఈ కార్యక్రమంలో అందరూ ప్రజలందరూ చైతన్యవంతం చేసి భాగస్వామ్యం చేయాలి. మన ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలనేది ముఖ్యంగా దీని కాన్సెప్ట్. అదే అప్పుడు వేసవికాలం వచ్చింది. వేసవికాలం వేడి ఎక్కువగా ఉంది. వేడి తాడికి తట్టుకోవాలంటే నీటి అవసరాలు ఎక్కువగా ఉండాలి. నీటి అవసరాలు ఎక్కువగా ఉండాలంటే చలి వేదనలు పెట్టాలి. పాత కాలంలో చలి వేదనలు పెట్టేవాళ్ళు. స్వచ్ఛంద సేవల సంస్థ వచ్చి ముందు పెట్టేవాళ్ళు. స్వచ్ఛంద సేవల సంస్థలు కూడా కొంచెం కరువు అయిపోయినాయి. అది కూడా మున్సిపాలిటీ కాకపోతే వాళ్ళు ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా ఏర్పాటు. అదేవిధంగా కూడలి ప్రాంతం ఎక్కడైతే ఉన్నారో ఎందుకంటే ఇప్పుడు మనకు ఊరు పెరిగిపోయింది. ఊరు పెరిగిపోయిన తర్వాత మనకు దాదాపుగా ఇప్పుడు 3 లక్షల జనాభా నిందాలు ఉంది. ప్రతిరోజు వచ్చి పోయే వాళ్ళ సంఖ్య కూడా 10-15 వేల మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంపాక్ట్ కూడా నిందాల మీద పడతా ఉంది. వాళ్ళు వచ్చిపోయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ నిందాల మున్సిపాలిటీ చేస్తా ఉంది. కాబట్టి అటువంటి వారు వచ్చినప్పుడు వారు ఆ ప్రాంతాల్లో సెంటర్ లో ఇప్పుడు లైట్లు పెట్టాము. లైట్లు పెట్టేప్పుడు రెడ్ లైట్ పెట్టేప్పుడు అని నిలబడతారు. కనీసం 3-4-5 నిమిషాలు నిలబడంటే వేడికి ఇబ్బంది అవుతుందని అక్కడంతా చద్దర్లు వేసినారు. అంటే పైనంతా చలవగా పందిర్లు వేసినారు. ఇంతకుముందు పాత రోజులు ఇప్పుడు ఈ లేటెస్ట్ గా వచ్చినాయి కాబట్టి పాత రోజుల్లో ఈ 1 ఏరియాలో మీరు పుట్టినారు లేదు కానీ ఈ బంగారంగానంతా తడికలు చేసి అందరూ ఆ రోజు తడికలు ఎక్కువ ఉండేది. ఇక్కడ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ వచ్చేసిన తర్వాత తగ్గిపోయినాయి. కాబట్టి పాత రోజుల్లో ఫారెస్ట్ పోయి
ఆ తడికెలు అల్లి మొత్తం తడికెలు వేసేవాళ్ళు. ఆ పరిస్థితి పోయింది కాబట్టి కొత్తగా ఇప్పుడు మున్సిపాలిటీ వేస్తామని. ఆ రోజు సంస్థలు వ్యాపారస్తులు వేసుకునేటోళ్ళు. సరే కాలం మారిపోయింది, అంతా కూడా ప్రభుత్వం భరించాలనే కాన్సెప్ట్కి వచ్చేసిన ప్రభుత్వం కాదు, మనల్ని కూడా మార్పు రావాలనేది ముఖ్య ఉద్దేశంతోనే, ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు కూడా రావడం జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ సంబంధించింది. నంద్యాల నియోజకవర్గంలో భాగమైనటువంటి పాడెం నియోజకవర్గానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు కల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. కల్లూరు ప్రాంతం చుట్టుపక్కల, కర్నూలు ప్రాంతం చుట్టుపక్కల రౌండ్ గా ఉండేదంతా నంద్యాల ప్రాంతంలోనే ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు స్వయానా వచ్చి వారు కూడా ఈ కార్యక్రమం పాల్గొని బాగుని మిమ్మల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం. కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు కూడా రావడం జరిగింది. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ప్రతి మహిళ ఇంటికి పోతారు, వీళ్ళు వాళ్ళ బాధ్యత సాధకాలు వాళ్ళు చెప్తారు, ప్రభుత్వం ద్వారా లబ్ధి తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వారు పోయి ఆశా వర్కర్స్ కానీ వీళ్ళు కానీ, అదేవిధంగా వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్లు గతంలో వాలంటీర్ చేశారు, వాలంటీర్ ఏ పని చేసినాడు ఎవరు లేదు. వాడు వాలంటీర్ గతంలో ఎవరు ఏం చేసినారు, పెళ్లి కార్డు పంచడానికి, పిల్లలు ఫంక్షన్ చేసుకోవడానికి పంచడానికి సరిపోయారు. కాబట్టి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను నేను అప్పుడు ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు నిరంజన్ రెడ్డి కొత్తగా ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను మేమే ఏర్పాటు చేశాం. వాలంటీర్ పని 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాలంటీర్కి ఇస్తే అక్కడ వాళ్ళ బాధ సాధకాలు ఏమున్నాయో వాళ్ళు కనుక్కొని అది తీసుకొచ్చి నైబర్హుడ్ కమిటీకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కమిటీ పేరు మరి ఏం పెట్టారు నాకు తెలియదు. సెల్ఫ్ నైబర్హుడ్ కమిటీకి ఇచ్చేవాళ్ళు. నైబర్హుడ్ కమిటీ తీసుకొచ్చి సిడికి ఇచ్చేవాళ్ళు. అది కమ్యూనిటీ ఆర్గనైజర్, ఆమె మున్సిపాలిటీలో ఒక మెంబర్ గా ఉండేది. ఆ రకంగా ఆ సిస్టాన్ని మార్చేసి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళు సొంతంగా ఏదో పెట్టుకున్నారు. సరే ఏదేమైనా సరే ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా చేయాల్సిన బాధ్యత ప్రతి 3వ శనివారం ప్రభుత్వం మీద మా మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మన పెద్ద ఎత్తున రావడం అందరూ కూడా మరి చాలా సంతోషదాయకంగా ఉంది. ఇది ప్రజల కోసం చేసే కార్యక్రమం. దీనికి కులము మతము పార్టీ అనేది లేదు. మనకు దేశం ముఖ్యం. దేశం తర్వాతనే ఈ కార్యక్రమం. దేశము రాష్ట్రం అనేది మనకు ముఖ్యం. తర్వాత మనకు అన్ని మన సంస్కృతి సంస్కారం గురించి మాట్లాడుకోవాలి. కానీ మనం దేశం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ప్రజా సంక్షేమం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. బీట్ ది హీట్ అంటే వేడిని తగ్గించుకోవడం ఏ రకంగా